చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఒక 200 గ్రాములు బోన్లెస్ చికెను ఒకే షేప్లో కట్ చేశాను. దాంట్లో ఒక కోడిగుడ్డు, కొంచెము మిరియాల పొడి, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెము మైదా, కార్న్ఫ్లోర్. ఈ ఎగ్గులో నుంచి ఏమొస్తుందంటే కొంచెము వాటర్ వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉంటుంది కాబట్టి అన్నీ కలిపేసుకొని 1 గంట నానబెట్టి నూనెలో 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇది ఎక్కువ మరి డీప్ ఫ్రైలోనే మనకి క్రంచీగా రానవసరం లేదు, కుక్ అయితే చాలు, అంతే. అది తీసి మనం పక్కన పెట్టుకొని మనకి తెలుస్తుంది అనమాట ఉడికిందా లేదా అని. మళ్ళీ అదే పాన్లో కొంచెం నూనె ఉంచి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వద్దనుకుంటే వద్దు. అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని ఆ నూనెలో పోపులాగా. దాంట్లో ఏంటంటే మనము క్యాప్సికమ్, నేనైతే గ్రీన్ ఒక్కటే దొరికిందని గ్రీన్ వేసా, రెడ్, ఎల్లో ఇంకా అవి కూడా వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అవన్నీ ఒకే సైజులో కట్ చేయాలి. ఆనియన్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఓపెన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. దాంట్లోకి కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు, కొంచెం వెనిగరు, మీరు కావాలి అనుకుంటే అజినోమోటో కూడా వేసుకోవచ్చు, అది టేస్టింగ్ సాల్ట్. బట్ డాక్టర్స్ వద్దన్నారు కాబట్టి మీ ఇష్టం, ఓకేనా. ఇవన్నీ వేసుకొని మరలా కొంచెము ఫ్రై అవ్వనిచ్చి, ఇవన్నీ కరెక్ట్గా ఏంటంటే ఇండో చైనీస్ ఐటమ్స్ అంటారు వీటిని, స్టార్టర్స్. వాళ్ళు బాగా తింటారు కానీ మనకు కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి. అయితే ఈ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కార్న్ఫ్లోర్ని కొంచెము వాటర్లో కలిపి అందులోనే వేసేసి చికెన్ ముక్కలు కూడా వేసేసి, ఆ కార్న్ఫ్లోర్ ఏంటంటే దగ్గరకు వచ్చేస్తుంది, అప్పుడు మనకి తినడానికి సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంతే. గెస్ట్లకు పెట్టచ్చు, ఓకేనా. ఎంజాయ్, బాయ్.